ప్రేక్షకులందరికీ మా ఛానల్కి స్వాగతం. ఇక్కడ ఎన్ని కార్లు ఉన్నాయి ఎందుకు అని అనుకుంటున్నారా? అదేనండి, ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి గెలిచింది కదా, దాని విజయోత్సవాలు జరుగుతున్నాయి ఇక్కడ. అభిమానులంతా ఎంతో ఉల్లాసంగా ఇండియాని మరిపించేలాగా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. మీరు ఇక్కడ చూస్తే దాదాపు 500 నుంచి 700 కార్లు ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేశారు. అదే కాకుండా ఇక్కడ లోకల్ పోలీస్ దగ్గర నుంచి బందోబస్తు కూడా రిక్వెస్ట్ చేశాము. వారి సహాయంతో డాలస్లో ఉన్న వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, అంటే ఇక్కడ చూస్తే కార్లన్నీ కూడా ఒక లేన్లోనే పెట్టుంచాము. ఎందుకంటే అది మూవింగ్ ట్రాఫిక్ కాబట్టి వాళ్ళకి ఎటువంటి అంతరాయం కలగకుండా కొంత స్పేస్ వరకే ఆక్యుపై చేశాము రోడ్లో. ఈ ఈవెంట్లో పాల్గొనే వారికి ముందుగానే అందరికీ సూచనలు ఇవ్వటం జరిగింది. ఎవరు కూడా ఎటువంటి పెద్ద శబ్దంలో పెట్టకూడదు కార్లో అని, ప్లస్ గోల చేయకూడదు, కార్ ఎక్కి డ్రైవ్ చేయకూడదు, ఇలాంటివి పెట్టాము. ఈ ర్యాలీకి పిల్లలు, పెద్దలు కుటుంబ సమేతంగా చాలామంది వచ్చారు. ఇక్కడ చూస్తే మా అన్న ఫ్లాగ్ పట్టుకొని వచ్చారు. మేము వాటితో కొన్ని ఫోటోలు దిగటం జరిగింది కార్లో. అర్వింగ్లోని ఒక పెద్ద ఫంక్షన్ హాల్లో ఈ ఈవెంట్ని కండక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ చూస్తే ఎన్డీఏ కూటమి అభిమానులంతా ఒక చోట చేరి నినాదాలు చేస్తూ అందరికీ ఆహ్వానం పలుకుతున్నారు. దాదాపు 2000కు పైగా అభిమానులు వచ్చారు. ఇక్కడ చూస్తే ఇది ఇండియానా అమెరికానా అన్నట్లుంది. చాలామంది నేతలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సంబరాల్లో పాల్గొన్నారు. సో వారేం చెప్పారో చూద్దాం. ప్రజలు కానీ కన్నెర్ర వేసి మీ ఊర్లోనే మీకు పుట్టుకతుండో ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తారంట. నిన్ను పుట్టించిన దేవుడు వల్ల కూడా కాదు. కాబట్టి జాగ్రత్తగా హెచ్చరిస్తున్నాను. మొత్తం 175 స్థానాలకు 164 చోట్ల గెలిపించి చరిత్రాత్మక విజయాన్ని అందించారు. ఇప్పుడు మర్చిపోలేను. ఆ రోజు యూఎస్కి వచ్చినప్పుడు అన్ని కంట్రీలు తిరిగినప్పుడు కూడా మీరు ఏ విధంగా నాకు ప్రామిస్ చేశారో ఆ విధంగా అందరూ కూడా మీ సొంత ఊళ్ళకి వచ్చి నా తెలుగుదేశం పార్టీ చంద్ర నియోజకవర్గ విజయాన్ని కృషి చేశారు. అందరికీ ముందుగా నమస్కారాలు, మీ అందరికీ కూడా అభినందనలు. ఈరోజు మనందరం కూడా చాలా సంతోషంగా, ఆనందంగా, ఉత్సాహంగా ఉన్నామంటే మీ స్ఫూర్తి, మీ కృషి, మీ పట్టుదల మరవలేనివి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం మన చంద్రన్న ముఖ్యమంత్రి అనేటువంటిది ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క తెలుగు ప్రజలు సంతోషంగా ఉన్నారు. అందరూ డల్లాస్ ఎట్లా ఉన్నారు? అందరూ థ్యాంక్ యూ. మీ అందరూ మాతో పాటు చాలా కష్టపడ్డారు, చాలా ఆతృతగా ఎదురు చూశారు. అందరికీ చాలా థ్యాంక్ యూ. మీరు రోజు గత 2 సంవత్సరాల నుంచి కూడా మీరు ఎప్పుడెప్పుడు గవర్నమెంట్ వస్తుందా అని మాతో పాటు మీరందరూ కూడా బ్రహ్మాండంగా కష్టపడి పనిచేశారు.
చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ సమయంలో మీరు చేసిన భారీ ర్యాలీ, అంతేకాకుండా మీరు చూపించిన ఆదరణ తెలుగుదేశం పార్టీ ఎప్పటికీ మర్చిపోలేదు. మీరు ఎన్ఆర్ఐలుగా ఉండి కూడా మీరు పార్టీకి చేసిన సేవ, అంతేకాకుండా పార్టీ పట్ల మీకున్న ఇది, చాలా మంది ఎన్ఆర్ఐలు ఒక్కరోజు ఓటు కోసం వచ్చి ఓటేసి వెళ్ళిపోయారు. మీ అందరికీ పార్టీ ఎప్పుడూ కూడా రుణపడి ఉంటుంది. తప్పకుండా మీ అందరి ఆదరాభిమానాలు మాకు ఉండాలని కోరుకుంటా. అందరికీ వన్స్ మోర్ థ్యాంక్ యూ వెరీ మచ్. అక్కడ ఉన్న తెలుగుదేశం మిత్రులందరికీ నా నమస్కారాలు. చాలా అద్భుతమైన విజయాన్ని ఇక్కడ ఎన్ఆర్ఐలు అందరూ కూడా తమ సొంత ఒక యజ్ఞంలాగా భావించి, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అందరూ కూడా మీరు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి శ్రమ అనుకోకుండా మీ గ్రామాల్లో అందరినీ కూడా మోటివేట్ చేసి ఈ అద్భుతమైన విజయంలో భాగం పంచుకున్నందుకు చాలా సంతోషం. అట్ ద సేమ్ టైం మీరు అక్కడ ఈ విజయోత్సవాన్ని జరుపుకోవటం ఇంకా చాలా సంతోషంగా ఉంది. అలాగే అక్కడ బాగా ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళు మీ గ్రామాల్లో చేస్తే, గతంలో ఏదైతే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారో వాళ్ళ పేరు మీద ఆ ఊర్లో మంచి కార్యక్రమాలు, ఎందుకంటే ఈ మధ్యలో ఎవరన్నా మంచి చేయాలన్నా కూడా ఆ మంచికి వైఎస్ఆర్ పేరు, జగనన్న పేరు పెట్టుకోవడం జరిగింది. అలా కాకుండా ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడి పేరు లేకుండా ఎవరైతే మీ ఊరికి అత్యధికంగా సహాయపడతారో వాళ్ళ పేరు మీద కానీ, వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద కానీ మనం అందరం గ్రామీణాభివృద్ధిలో భాగం పంచుకుంటే ఆంధ్రప్రదేశ్ ఒక పక్క పరిశ్రమల అభివృద్ధి జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. అందరికీ నమస్కారం అండి. దేశ విదేశాల నుంచి ఎక్కడ ఉన్న తెలుగు వారందరూ కూడా ఏకమై ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రక్షించుకున్నాం. మీరందరూ ఈరోజు ఈ ఆనంద సమయంలో మీరు ఇన్నాళ్ళు ఈ 5 సంవత్సరాలు కూడా మాకు ఇచ్చిన సపోర్టు మామూలు సపోర్ట్ కాదు. నా పేరు వనజామన్ని. ఇవాళ జూన్ 15 అండి. ఎలక్షన్ రిజల్ట్స్ మనకి జూన్ 4వ తారీఖు వచ్చినాయి. 11 రోజులు అయింది. 11 అంటే ఇంకేదో కూడా వినపడుతుంది మనకి 11 అనగానే. 11 రోజులు అయినా కూడా ఇంకా ఇలాంటి పెళ్లి వాతావరణంలో ఈ సంబరాలు ఇంతకుముందు ఎప్పుడు చేసుకుని ఉండమేమో అండి మనం. కాకపోతే గడిచిన 5 సంవత్సరాలు ఒక అందుకు మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక రాక్షస పాలన ఎలా ఉంటుందో చూసినప్పుడే దేవుడు విలువేంటో అర్థం అవుతుంది మనకి. సో ఇప్పుడు అదే జరిగినట్టుంది. సైకిల్ వచ్చిందండి, సైకోయిజం చచ్చింది. పవనిజం వచ్చింది, సైకోయిజం చచ్చింది. ఎన్డీఏ కూటమి వచ్చింది, సైకోయిజం చచ్చింది. గ్రాడ్యుయేట్ అయ్యి కొన్ని రోజులు జాబ్ చేసిన తర్వాత ఇండియా 14లో రావడం జరిగింది. తర్వాత బిజినెస్ డెవలప్ చేసుకుని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రోత్సాహంతో రాజకీయాల్లో ఎంటడం జరిగింది. తర్వాత ఒక మంత్రిగా నాకు అవకాశం కల్పించి చంద్రబాబు నాయుడు గారికి అలాగే లోకేష్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పుకుంటూ, మీ అందరి యొక్క కృషితో ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఘనమైన విజయం, ఇంతకుముందు ఏ రాష్ట్రంలో జరగని విజయాన్ని, ఏ రాష్ట్రంలో కాదు భారతదేశంలోనే ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు చూపించిన చొరవ గత 2 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం చాలా. అందరికీ నమస్కారం అండి. చంద్రబాబు గారు ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అమరావతి రాజధానిగా పెట్టి కానీ, పోలవరం ప్రాజెక్టు అనేటువంటి దాన్ని మొదలుపెట్టి కానీ, ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ కూడా అన్ని విధాలు కూడా ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పని తపన పడుతుంది. నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు సిబిఎన్ గారిని 52 రోజులు అక్రమ కేసులో అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టినందుకు, చిత్రహింసలు పెట్టి జైల్లో పెట్టినందుకు మాకు బాగా కోపం వచ్చింది. మాకు రాజధాని లేకుండా మా రాష్ట్రానికి అన్యాయం చేసినందుకు మాకు బాగా కోపం వచ్చింది. ఆడవారిని అగౌరవంగా చూసి
పిచ్చి పిచ్చి మాటలతో బయటికి రాకుండా, బయట మాట్లాడకుండా చేసినందుకు మాకు బాగా కోపం వచ్చింది. పోలవరం నాశనం చేసినందుకు మాకు బాగా కోపం వచ్చింది. ప్రశ్నించే గొంతుని తొక్కేసి పోలీసుల కేసులతో, పోలీసు దెబ్బలతో మాట్లాడకుండా చేసినందుకు మాకు బాగా కోపం వచ్చింది. అందుకే ఇప్పుడు నీకు 11 వచ్చింది. స్థానమే కాకుండా మినిస్ట్రీ కూడా పొందిన గొప్ప వ్యక్తి, తన వేసిన తొలి అడుగుతో జగన్ కట్టిన మంగళగిరి ప్యాలెస్ ని పగలగొట్టిన వ్యక్తి డాక్టర్ చంద్ర పెమ్మసాని గారికి అందరూ కరతాళాలతో ఆహ్వానించాల్సిన కోరుతున్నాము. సార్ గో హెడ్ సార్. ఓకే, థ్యాంక్ యూ ఆల్ డాలస్ పీపుల్. నేను కూడా ముందే బాగా ఎంజాయ్ చేసేవాడిని, అక్కడ డాలస్ అంటేనే హైదరాబాద్ ఇక్కడ. బట్ ఎనీవే, థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ హెల్ప్. మీరందరూ కూడా ఇక్కడ ఈ కాల్లో ఉన్న వాళ్ళు చాలా మంది 1 month 2 months మీరు ఆఫీసులకు సెలవు పెట్టుకొని, లేదంటే పొద్దున ఇక్కడ గుంటూరులో నాతో వర్క్ చేశారు, లేదా కొన్ని ఏరియాల్లో మీరు అందరూ కూడా వర్క్ చేశారు. నైట్ టైం ఏమో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసి మీ జాబ్స్ కొంతమంది చేసుకున్నారు, కొంతమంది సెలవు పెట్టుకున్నారు. అదేవిధంగా ఆఖరికి స్టూడెంట్స్ గా వచ్చిన వాళ్ళు కూడా ఓటేయడానికి వచ్చారు ఇక్కడికి. కొంతమంది అయితే మరి థౌజండ్స్ ఆఫ్ డాలర్స్ టికెట్స్ పెట్టుకొని వచ్చి గ్రామాల్లో తిరిగి మీరే పోటీ చేస్తున్నట్టుగా ఒక కసితోటి ఎలక్షన్ చేశారు. కాబట్టి ఈ రోజున ఇంత విజయం వచ్చింది మనందరికీ. ఇంకొకటి మీరు వర్క్ చేయటమే కాదు, ఒక 2-3 years ముందు నుంచి కూడా ఒక రకమైనటువంటి పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేశారు. ఎంటైర్ యుఎస్ కానీ వేరే కంట్రీల్లో కూడా ఆ పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ చేయటం, పవన్ కళ్యాణ్ గారు కలవటం, జన సైనికులు కలవటం, బీజేపీ వాళ్ళు కలవటం, వీళ్ళందరూ కలవటం తోటి ఈ రోజు ఒక అఖండమైనటువంటి మెజారిటీ తోటి మనం గెలిచాం. ఈ గెలవటం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. నంబర్ 1 ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధమైన పరాజయం పొందటం వల్ల పబ్లిక్ లో మళ్ళీ తన రాడు అనేది ఒకటి వచ్చింది. సో ఇన్వెస్ట్మెంట్స్ కానీ యాక్చువల్ కొంతమంది ఆల్రెడీ అప్రోచ్ అవుతున్నారు ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి, ప్లాంట్స్ పెట్టడానికి మన ఆంధ్రాలో. అదే విధంగా ఇండియా మొత్తానికి కూడా ఇది ఒక లెసన్ ఈ రోజున. అందరికీ నమస్కారం అండి. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. అండ్ నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉందండి. ఇంతకు ముందు ఎప్పుడూ కూడా నేనైతే వినలేదు ఒక ప్రభుత్వం దిగిపోయిన తర్వాత జనాలకి ఇంత ఎగ్జైట్మెంట్, ఇంత ఆనందం, ఇంత ఒక ఫెస్టివల్ సెలబ్రేషన్స్ చేసుకున్నట్లుగా సెలబ్రేట్ చేసుకోవడం. జై బాలయ్య. రెడ్ బుక్ లో మొదటి పేరు సరే, రెడ్ బుక్ లో మీ అందరి మనసుల్లో ఉన్నాయన్నీ నెరవేరుతాయి. ఖచ్చితంగా 100% నెరవేరుతాయి. అన్న నందమూరి తారక రామారావు గారి మీద ఒట్టు. ఏమీ అవ్వట్లేదు, ఏమీ చేయట్లేదు అని కంగారు పడకండి. చాలా మంది అదే పనిలో ఉన్నాం. మీ దగ్గర ఏమైనా లిస్ట్ ఉంటే కూడా పంపండి. అంటే మా ఇంటి పక్కోడు మాట్లాడలేదు, రాళ్ళేసాడు, ఇలాంటివి కాదు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల భార్యల్ని కానీ, చెల్లెల్ని కానీ, అమ్మల్ని కానీ, పిల్లల్ని కానీ ఎవడు ఒక్క బూతు మాట్లాడినా సరే వాడు లిస్ట్ ఇవ్వండి. వాడి లిస్ట్ ఇవ్వండి, రెడ్ బుక్లోకి వెళ్తాడు వాడు ఖచ్చితంగా. కనపడకుండా పోయేవాళ్ళు కనపడకుండా పోతారు. వి ప్రామిస్ యూ దట్. తెలుగుదేశం పార్టీ తరఫున సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేటువంటి మహిళల్ని ఎవడు వేధించినా, చిన్న మెసేజ్ పెట్టినా గత 5 ఏళ్లలో స్క్రీన్ షాట్లు తీయండి, పంపండి. వి విల్ టేక్ కేర్. ఈరోజు సాయంత్రం ఇంతమంది, ఇంత ఉత్సాహం. జూన్ 4వ తేదీ ఉదయం 11 గంటల నుండి మొదలైన ఈ ఉత్సాహం ఇంకా పరవళ్ళు తొక్కుతూ ఉంది. మీలో జూన్ 4వ తేదీన ఇండియాలో లేనటువంటి వాళ్ళు
జీవితంలో చూడాల్సినటువంటి ఒక మహా అద్భుతమైనటువంటి ఉద్వేగాన్ని, ఉత్తేజాన్ని మిస్ అయ్యారు. రాష్ట్రానికి స్వాతంత్రం వచ్చినట్టు, నరకాసురుడు చచ్చిపోయినట్లు, బ్రిటిష్ వాడు దేశాన్ని వదిలి వెళ్ళిపోయినట్లు, విజయవాడ, రాయలసీమ, ఉత్తరాంధ్ర ఎక్కడ చూసినా కానీ స్వాతంత్రం వచ్చినట్టు ప్రజలు యథేచ్ఛగా, స్వేచ్ఛగా, ఉద్వేగభరితమైనటువంటి వాతావరణంలో తిరుగుతూ ఉన్నారు. ఆ గెలిచిన రోజు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ మరి ఎంతమంది ఉన్నారో కానీ ఇక్కడ ఆ ఆనందాన్ని పట్టలేము. దాన్ని మించిన ఆనందం ఏంటి అంటే నారా చంద్రబాబు నాయుడు అనే నేను ప్రతి ఒక్కడు మా తాత రాజశేఖర్ రెడ్డి, మా తాత రాజారెడ్డి, మా అయ్య రాజశేఖర్ రెడ్డి, మా ముత్తాత బ్రహ్మానంద రెడ్డి, మా అయ్య కేసీఆర్ అని చెప్పుకుని చిరునామా లేకుండా అయ్యల్ని, తాతల్ని, ముత్తాతల్ని, వంశాలని తొడగొట్టడాన్ని, మీసాలు మెలేయడాన్ని, బాంబులు చుట్టడాన్ని వారసత్వంగా చెప్పుకునేటువంటి థర్డ్ క్లాస్ రాజకీయ నాయకులు ఉన్నటువంటి వాతావరణంలో ఒక అసామాన్యుడు, ఒక సామాన్య కుటుంబంలో పుట్టి ఒక అసామాన్యుడిగా మారి తనకు తానే చిరునామాగా మారి మనలాంటి లక్షలాది మంది మధ్యతరగతి పేద రైతు కుటుంబాల బిడ్డలకి చిరునామాగా మారి తరతరాల పాటు మన ఇంటి గోడలపైన చిత్రపటమై వెలుగొందేలాగా జన్మ ధన్యం చేసుకున్నటువంటి నాయకుడు. అలాగే కష్టం ఎదురైన ప్రతిసారి పాతాళానికి తొక్కేశాం ఈ మనిషిని, ఇక రాడు, ఇక లేవడు, అయిపోయింది తన పని అని ప్రత్యర్థులు చంకలు గుద్దుకున్న ప్రతిసారి భూమిని చీల్చుకుని మళ్ళీ 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 మర్రి చెట్టులాగా పైకెదిగినటువంటి ఒక గొప్ప నాయకుడికి అభిమానులు అవడం, అలాంటి నారా చంద్రబాబు నాయుడికి అభిమానులు అవడం, అనుచరులు అవడం మనందరికీ జన్మ ధన్యమయ్యేటువంటి గర్వకారణం. పవన్ కళ్యాణ్ గారి సాంగ్ వీడు ఆరెడుగుల బుల్లెట్ అన్నట్లు అతిపెద్ద కేక్ని స్పెషల్గా తయారు చేయించారు ఈవెంట్ కోసం. ఇది దాదాపు 35 పౌండ్లు ఉంటుంది వెయిట్. మన అందరం కలిసి 2029 కూడా ఇలాగే ముందుకెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. జై డాలస్, జై జనసేన, జై టీడీపీ. నిలబడ్డడురా భయపెట్టిన చల్ బ్రతికున్నడురా ఆడబిడ్డలని నిందించినరు, కార్యకర్తలని వేధించినరు. ఓర్చుకొని ఓర్చుకొని కట్టలని తెంచుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు చల్. ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహమో, దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘమో. జై జై చంద్రన్న, జై 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 నిన్న పేదవడన్న ముందడుగై ఓరమి సమ్మెలి పెట్టినది తెలుగుదేశమో, తల రాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రమో. జై జై చంద్రన్న, జై 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 నిన్న పేదవడన్న ముందడుగై. ఈ ఈవెంట్ ఇంత విజయం అవ్వటానికి ప్లానింగ్ అండ్ ఆర్గనైజింగ్ కమిటీ వాలంటీర్స్ వీరే. చాలా రోజులు శ్రమించి ఈ ఈవెంట్ని ఇంత మంచిగా ఆర్గనైజ్ చేసినందుకు మీ అందరికీ మా కృతజ్ఞతలు. ఇలాంటి విజయోత్సవాలు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.